ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ ఉన్నాను. 2025లో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శని సంచారంలో మార్పు 2025లో మార్చి 30వ తేదీన జరుగుతుంది. అంటే శని కుంభరాశిలో నుంచి మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు 2025 మే 15వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 18వ తేదీ రాహువు కేతువులు మార్పు జరుగుతుంది. రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు. అలాగే కేతుగ్రహం కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి సంచరిస్తుంది. ఇవి గ్రహాల యొక్క సంచారము. 2025 ధనుస్సు రాశి వారికి కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం ఏ, యో, కా, కి అనే అక్షరములు కలవారికి, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి భూ, దా, పాడ అనే అక్షరములు కలవారికి మీ పేరులో మొదటి అక్షరంగా, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం కే గల వారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. శని మార్చి 30వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతుంది. శని 4వ స్థానానికి వెళుతున్నాడు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి, నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. అయినా మొండిగా మీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి, విజయాన్ని సాధిస్తారు. తృతీయంలో రాహు వస్తున్నాడు కనుక అనుకూలంగా ఉంటాడు. తృతీయంలో రాహు సంచరిస్తుంటే అనుకూలంగా ఉంటాడు. అంటే మంచి మంచి ప్రాపర్టీస్ కొంటారు, గృహాలు కొనేటువంటి, స్థలాలు కొనేటువంటి యోగం కూడా ఇస్తాడు. అలాగే విదేశాలకు వెళతారు. భాగ్యంలో కేతువు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 9వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. యోగించటం లేదు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, యోగించటం లేదు, అయితే వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు కేతు. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త చాలా అవసరము. అలాగే ఉలవలు మీరు పంతులు గారికి దానం ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే గురువు 7వ స్థానంలో మారుతున్నాడు కాబట్టి గురుబలం మటుకు అద్భుతంగా ఉంది. 15 లోపుగా చాలా బాగుంటుంది. 15 తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. గురువు సంచారం ప్రారంభమవుతుంది. భార్యాభర్త అన్యోన్యత కొంచెం బాగుంటుంది. వివాహం కావలసిన వారికి వివాహం అవుతుంది. అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. నీతిగా, నిజాయితీ పరులుగా మీరు నిరూపించుకోగలుగుతారు. అభివృద్ధి నెమ్మదిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీరు ధనయోగం వీరికి ఎక్కువగా ఉంది. అలాగే శత్రువులు దూరం అవుతారు. అర్ధాష్టమ శని ఉన్న వీరు దశరథ భక్త శని స్తోత్రం ప్రతిరోజు చేయడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి కొంత కోపం తగ్గించుకొని నలుగురితో ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది. అలాగే సొంత గృహప్రాప్తి ఉంది. జీవిత స్వామిపై వచ్చేటువంటి ఆస్తులన్నీ, అంటే జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా మీకు సంక్రమించే యోగం ఉంది. శుభయోగం కలుగుతుంది. ఊహించిన దానికన్నా మంచి అభివృద్ధి కలుగుతుంది. గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైతులకు అద్భుతంగా ఉంది. విదేశీ
విదేశీ ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు ఒక గుర్తింపు వస్తుంది. ధనం బంగారం లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి మెలిసి నడుచుకుంటారు. విదేశాలకు వెళ్ళి స్థిరయోగం ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగం కూడా విదేశాల్లో స్థిరంగా ఏర్పరచుకోగలుగుతారు. విదేశాల్లో వ్యాపారాలు బాగుంటాయి. స్వదేశాల్లో కూడా వ్యాపారాలు విస్తరింపజేసుకోగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలిగి ఉంది వీరికి. చిన్ననాటి స్నేహితులందరినీ కూడా కలుసుకోగలుగుతారు. గ్యాసు, కన్స్ట్రక్షన్స్, కాస్మెటిక్స్ ఇవి అన్నింటిలో కూడా మంచి వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది. అలాగే స్నేహితుల వల్ల మంచి లాభం పొందుతారు. పిల్లలు ప్రయోజకులై పిల్లల వలన మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లో మంచి వేడుకలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. అలాగే విందు వినోదాల్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. వివాహం కాని స్త్రీలకు వివాహం అయ్యేటువంటి యోగం ఉంది. అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా బాగుంటాయి. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. పెద్దల వల్ల పెళ్ళిళ్ళు కూడా చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మన దగ్గర సులభమైన పద్ధతిలో ఆయిల్స్ లభిస్తున్నాయి. ఇవి దేనికంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్. ఈ ఆయిల్స్ 9 గ్రహాలకు సంబంధించినవి. ఈ 9 గ్రహాల్లో ఈ 2025లో ఏ గ్రహాలు ఎవరికి బాగలేదో తెలుసుకున్న తర్వాత ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడడం వల్ల ఆ గ్రహాల యొక్క ఉద్రిక్తత నుంచి బయటపడతారు. మీరు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అనారోగ్యపరంగా ఉన్నటువంటి ఆయిల్స్ మీరు వాడుకోవడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు. బిజినెస్లో వ్యాపారంలో దెబ్బతింటున్న వారికి వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ అంటే బిజినెస్ ఆయిల్ ఉంటుంది. అలాగే చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చదువు కోసం ఉద్యోగం కోసం ఉద్యోగం సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. అట్లాగనే ధనం ఇబ్బంది పడుతున్న వారికి ధనాకర్షణ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉంటాయి. వాటిని సులువుగా వాడుకోవచ్చు. అట్లాగనే మన బాడీలో షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. షుగర్కి సంబంధించినవి, హార్ట్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఆయిల్స్, ఇంకా పైల్స్కి, ఇంకా పిల్లలు జ్ఞాపక శక్తి లేకుండా ఇబ్బంది పడుతూ మర్చిపోతున్నారనుకున్నప్పుడు, స్టడీస్లో వెనకపడుతున్నారనుకు పిల్లలకు సంబంధించి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకు కూడా అది వాడుకోవచ్చు. ఇంకా మీరు రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. సులభమైన మార్గంలో, సులభమైన పద్ధతిలో మీరు మీ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా ఆర్థిక పరంగా ఎదగవచ్చు. మీకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసినా మీకు నేను అందించగలను. సర్వే జనా సుఖినో భవంతు.